ఇంతకుముందు ఏ అనారోగ్య లక్షణం కల్పించినా ప్రజలు గూగుల్లో వెతికి భయంతోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ చాట్ జీపీటీని ఆశ్రయిస్తున్నారు. తలనొప్పి వచ్చినా ఒక ప్రశ్న, ల్యాబ్ పరీక్షలో ఒక నెంబర్ కనిపించిన ఆందోళన, రోజువారీ అలవాట్లలో చిన్న మార్పు జరిగిన ఆరోగ్య విశ్లేషణ. ఇలా చేయడం అనేది భయాన్ని తగ్గిస్తోందా లేక పెంచుతోందా? ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ మార్పు చాలా పెద్ద స్థాయిలో జరుగుతోంది. ప్రతి వారం సుమారు 23 కోట్ల మంది చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నారు. అందులో ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలే చాలా ఎక్కువ. ఈ కొలెస్ట్రాల్ విలువ ప్రమాదమా? నా నిద్ర అలవాటు గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందా? నా రిపోర్ట్స్లో కనిపిస్తున్న మార్పుల అర్థం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు చాలా సాధారణమైపోయాయి. ఈ పరిస్థితిని గమనించి అమెరికాలో చాట్ జీపీటీ హెల్త్ అనే సేవను కూడా ప్రారంభించారు. ఇది వైద్య రిపోర్ట్స్ని సంక్షిప్తంగా చెబుతుంది, ల్యాబ్ ఫలితాల అర్థం వివరిస్తుంది, ఫిట్నెస్ డేటాను కలిపి చూపిస్తుంది, డాక్టర్స్ని కలిసే ముందే ప్రశ్నలు సిద్ధం చేసుకోవడంలో కూడా సహాయం చేస్తుంది. మా దృష్టిలో గనక ఇది సరిగ్గా ఉపయోగించినట్టయితే రోగులకు అవగాహన పెంచుతుంది, మాకు సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. కానీ వైద్యం అంటే కేవలం సమాచారం కాదు. డాక్టర్ పరిశీలన, అనుభవము, బాధ్యత అన్నీ కలిసి ఉండాలి. ఇక డేటా భద్రత, తప్పు సమాచారం, ఏ పొరపాట్లు ఇంకా చాలా ప్రమాదంగానే ఉన్నాయి. సో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు అనేది తప్పకుండా ఉంటుంది. అది రోగులకు అవగాహన కలిగించే సాధనంగా ఉండాలే కానీ డాక్టర్ల స్థానాన్ని భర్తీ చేసేదిగా లేదా అనవసర భయాన్ని కలిగించేలాగా ఉండకూడదు.